వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంక రోజు వీడియోలో బాత్రూమ్ అంటే మనందరికీ అది కడగాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇక నుంచి మీకు ఆ బాధ అవసరం లేదు. రుద్ది కడగాల్సిన అవసరం లేదండి. ఈ నీళ్లు పోస్తే చాలు. అసలు బాత్రూమ్ టైల్స్ కానీ కింద ఫ్లోర్ మీద కానీ పట్టిన జిడ్డు దానంతట అదే లేచొస్తుందండి. అంత బాగా పనిచేస్తుంది. ఎలానో చూసేయండి తయారు చేసుకోవడం. సింపుల్ అండి. ఒకసారి తయారు చేసి పెట్టుకున్నామంటే ప్రతిరోజు మనం తయారు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. 1 లీటర్ వరకు చేసి పెట్టుకోండి. మీరు 2 రోజులకు కానీ 3 రోజులకు కానీ అలా ఆ వాటర్ని పోసి జస్ట్ అలా అంటే చాలండి, మురికి మొత్తం లేసి వచ్చేస్తుంది. చూసారు కదా, ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో బేకింగ్ పౌడర్, మీకు బాగా గుర్తుపెట్టుకోండి, బేకింగ్ పౌడర్ ఉంటుందండి. ఆ బేకింగ్ పౌడర్ తెచ్చుకోండి. ఈ బేకింగ్ పౌడర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. బేకింగ్ సోడా అని కూడా అంటారు. ఇది మురికిని వదిలించడంలో, అలానే గారబట్టనీయకుండా చేయడంలో, అలానే చిన్న చిన్న పురుగులు కానీ అలాంటివి రాకుండా చేయడంలో బాగా సహాయపడుతుంది. చూసారు కదా, ఆ బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ 1 చెంచా ఉప్పు వేసాను. తర్వాత నిమ్మకాయ పిండాను నేను. మీ దగ్గర వెనిగర్ ఉంటే వేసుకోండి, వెనిగర్ లేకపోతే నిమ్మకాయ పిండుకోండి. వెనిగర్ ఉంటే వెనిగర్ వేసుకోండి అండి. 2 స్పూన్లు అంటే 2 మూతలు అంతా వెనిగర్ వేయండి. అవి మొత్తం ఇలా పూర్తిగా కలపండి. దాంతోపాటు షాంపూ కూడా వేసాను. చూసారు కదా, బేకింగ్ సోడా, షాంపూ, సాల్ట్, వెనిగర్ లేదా నిమ్మకాయ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మీరు అప్పటికప్పుడే క్లీన్ చేయాలనుకుంటే బాగా హాట్ వాటర్ పోసేయండి. బాగా రిజల్ట్స్ కనిపిస్తుందనమాట. చల్లటి నీళ్ళ కంటే కూడా వేడి నీళ్ళు పోసారంటే మీకు ఇంకా తొందరగా శ్రమ లేకుండా తొందరగా లేసి వస్తుందన్నమాట మురికి మొత్తం బాత్రూంలో. లేదు, మేము తర్వాత ఇప్పుడు తయారు చేసి పెట్టుకుంటాం, నిదానంగా వాడుకుంటాం, డైలీ కొంచెం వాడుకుంటాం అనుకుంటే మామూలు నీళ్ళైనా పోసేసి పూర్తిగా ఇలా కరిగిన తర్వాత ఇలాంటి బాటిల్ ఉంటుంది కదా, ఖాళీ బాటిల్లో మనం స్టోర్ చేసి బాత్రూంలో పక్కన పెట్టేసుకున్నామంటే చాలండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పోసేసి జస్ట్ అలా రుద్దేయగానే మొత్తం మురికి మొత్తం పోయి తలతల మెరుస్తూ ఉంటుంది. చూడండి, ఇలా నేను 10 సారి మూత తీసి పోయకుండా కూడా ఇలా బాటిల్ మూతకి హోల్స్ పెట్టేస్తున్నాను. ఎందుకంటే డైరెక్ట్ మనం ఇలా చల్లేసుకోవచ్చు. అలా హోల్స్ పెట్టుకున్న తర్వాత, హోల్స్ పెట్టుకోవాలంటే ఇది కొంచెం నిడిల్కి వేడి చూయిస్తే చాలండి, సింపుల్గా పెట్టుకోవచ్చు. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ లిక్విడ్ని ఈ బాటిల్లో పోసుకుందాం. చూసారు కదా, ఎంత సింపుల్గా, పెద్ద ఖర్చు కూడా లేదండి. మనం వేరే ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ కొనాలంటే, బాత్రూమ్ క్లీనింగ్ లిక్విడ్స్ దగ్గర కొనాలన్నా ఏవైనా సరే మనం 100 రూపాయలకి పైన ఆలోచిస్తేనే మనకుంటే, అవి కూడా చిన్న చిన్న బాటిల్సే. ఇక నుంచి మీరు అంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా అవి నీట్గా వస్తాయని గ్యారంటీ కూడా లేదు కదా, మళ్ళీ మనం రుద్దాల్సిందే. అందులో కెమికల్స్ కూడా ఉంటాయి. ఇదంటే మనం న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకొని చక్కగా క్లీనింగ్ పర్పస్ కోసం ఉపయోగించుకోవచ్చండి. బాత్రూమే కాదండి, ఇలా కిచెన్ ప్లాట్ఫామ్ కానీ కిచెన్ టైల్స్ కానీ ఏవైనా క్లీన్ చేసుకోవచ్చు. చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారా, చూడటానికి మామూలు నీళ్ళలాగా ఉన్నా కానీ పోసి అలా రుద్దగానే ఎలా నురుగొచ్చి ఎంత చక్కగా వచ్చిందో. ఇంకా మీరు కావాలంటే ఇందులో కొంచెం సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ కూడా వేసుకోవచ్చండి, సర్ఫ్ లిక్విడ్. నేను వేయలేదు, ఎందుకంటే మరీ ఎక్కువ నురుగే వచ్చేస్తే కూడా ఇబ్బందే కదా కడగడం అని చెప్పేసి షాంపూ ఒక్కదాంతో సరిపెట్టాను. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కొంచెం లిక్విడ్ కూడా వేసుకోండి, సర్ఫ్ లిక్విడ్ వేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా, 1 లీటర్ బాటిల్ అని నేను తయారు చేసి పెట్టుకున్నాను. ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బాత్రూంలో పోసుకొని బాత్రూమ్ని క్లీన్గా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంది కదండి. దీంతో పాటు మళ్ళీ బాత్రూమ్ 24 గంటలు సువాసన వెదజల్లుతూ మంచి వాసన రావాలి, బ్యాడ్ స్మెల్ రాకూడదు, చిన్న చిన్న క్రిమి కీటకాలు రాకూడదంటే ఇగో ఏం చెప్పినట్టు చేయండి. ఈ లిక్విడ్ తయారు చేసుకొని బాత్రూంలో కొంచెం కొంచెం మనం వాష్రూమ్ని యూజ్ చేసిన ప్రతిసారి కొంచెం చల్లేసి వచ్చామంటే చాలు, బాత్రూమ్ మనం ఎప్పుడు తీసినా కూడా చాలా చక్కగా మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఒక గిన్నె తీసుకోండి. గిన్నె తీసుకొని నీళ్ళు తీసుకున్నాం కదా, అందులో కొంచెం ఉప్పు వేసాను. తర్వాత ఇలా డెటాల్ కానీ లేదంటే కంఫర్ట్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. కొంతమందికి డెటాల్ స్మెల్ అంటే ఇష్టపడరు, అలాంటి వాళ్ళు కంఫర్ట్ వేసుకోండి. లేదు అనుకుంటే డెటాల్ వేసుకుంటేనే చాలా మంచిది అనమాట. హెల్త్ పరంగా కూడా డెటాల్ని యూజ్ చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు కూడా రావు కాబట్టి వాష్రూమ్లో డెటాల్ని యూజ్ చేస్తేనే మంచిది. చూసాం కదా, కొంచెం డెటాల్ వేసి మొత్తం కలిపిన తర్వాత ఇలా చిన్న బాటిల్ ఒకటి తీసుకొని సేమ్ ముందు ఎలా చూపించానో అలానే ఇలా మూతకి హోల్స్ పెట్టేయండి. హోల్స్ పెట్టేసిన తర్వాత ఆ బాటిల్లో పోసామనుకోండి, మనం వాష్రూమ్ యూజ్ చేసి వచ్చిన ప్రతిసారి కొంచెం చల్లేసామంటే చాలండి, మళ్ళీ మనం బాత్రూమ్ డోర్ ఎప్పుడు తీసినా కూడా మంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది. కాబట్టి మనకి చికాకు అనేది లేకుండా ఉంటుంది, ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి, ఎలాంటి క్రిమి కీటకాలు కూడా బాత్రూంలోకి వెళ్ళడానికి ఆస్కారమే ఉండదండి. చూసారు కదా, ఇలాంటి చిన్న బాటిల్స్ని వేస్ట్ చేసుకోకుండా ఇలా అట్టి పెట్టుకున్నామంటే మనకి ఇలాంటి వాటికి బాగా పనిచేస్తాయి.
అలా కలుపుకున్న దాన్ని ఈ బాటిల్లో పోసేసుకుంటున్నాను. ఈ 2 బాటిల్స్ మనం బాత్రూంలో పెట్టుకున్నామంటే చాలండి. ఒకదానితోటి బాత్రూమ్‌ని క్లీన్ చేసుకోవచ్చు. పట్టిన మురికంతా వదిలించేయొచ్చు. ఇంకొక లిక్విడ్ తోటి మంచి వాసన వచ్చేలాగా చేయొచ్చు. ఎంత సింపుల్‌గా ఉన్నాయో చూసారా? 2 రకాల లిక్విడ్స్ కూడా చేసుకోవడం కూడా ఎంత సింపులో చూసారా? నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు. నిజంగా మీకే అనిపించింది కదా సింపుల్‌గా చేసుకోవచ్చని? చూడండి ఇదేమో మంచి వాసన వచ్చే లిక్విడ్. ఇంకొకటేమో క్లీనింగ్ లిక్విడ్. ఒక బాత్రూమే కాదండి, మన కిచెన్ రూమ్, ప్లాట్‌ఫార్మ్ అలానే షింకు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. షింకు కింద, షింకు లోపల మన గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత కూడా దీంతో క్లీన్ చేసి ఈ వాటర్ కొంచెం చల్లేసామంటే చాలు చిన్న చిన్న బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి. ఆల్ ఇన్ వన్ లిక్విడ్ అని చెప్పొచ్చండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్ కాబట్టి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, అద్భుతమైన చిట్కాలు. వాష్రూమ్ని ఎంత క్లీన్గా ఉంచుకోవచ్చో మన ఇంట్లో ఉన్న వాటితోటి తక్కువ ఖర్చుతోటి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవచ్చు, మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.